దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాలను వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. వైఈఎం యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకు మీ స్నేహితులకు పరిచయం చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. అంతేకాదు మరి ఈ యొక్క పరిచర్య కొరకై అనుదినం మీరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా మీరు సహాయం సపోర్టు అందించాలనుకుంటే ఈ యొక్క ఛానల్లో మాకున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాలను వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ బంధువులకు పరిచయం చేయండి. ఈరోజు విశ్వాసం అనే అంశం మీద మనొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపరులు. ఎవరు యథార్థపరులు కాక? దేవుని యందు విశ్వాసం ఉంచని వారు యథార్థపరులు కారు. ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు దేవుని యందు నీతిని కొనసాగించలేరు. అక్కడ రాయబడి ఉంది, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపరులుగాను ఉంటున్నారు. అందుకని అయితే నీతి గలవాడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతి గలవాడు ఎలా చేస్తాడంట? విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. దేవుని మాటని వినని వారు ఎవరు అంటే యథార్థపరులు కారు. వారు ఏం చేస్తారా అంటే అతిశయపరులు. ఏంటట? అతిశయపరులు. అతిశయిస్తూ ఉంటారు. నేను మంచోడిని, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని వారే తమ అతిశయాన్ని ఎల్లబొచ్చుతూ ఉంటారు. కానీ యథార్థపరులుగా ఉండేవారు ఏం చేస్తారంటే వాళ్ళు నీతిని కొనసాగిస్తారు. అక్కడ రాయబడి ఉంది, అయితే నీతిమంతుడు ఎవరండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటున్నాడు. అయితే తన విశ్వాసము చేతనే బ్రతుకుతాడంట. విశ్వాసం మూలముగా కాదు, విశ్వాసము చేతనే బ్రతుకుతారు. అందుకని ఈ రోజున చాలామంది విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు, నీతిని విడిచిపెడుతున్నారు, యథార్థతను విడిచిపెడుతున్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని రాయబడి ఉంది ఆదికాండములో. నిజంగా అబ్రహాము ఏమి నమ్మాడు? పునాదులు కలిగిన పట్టణం గురించి, దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని గురించి నమ్మాడు. ఎబ్రీల్కి రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వారి యొక్క నిజ స్వరూపములు అంటాడు. కాబట్టి ఈ రోజున విశ్వాసం ఎంతమందికి ఉంటుంది అంటే పేరుకేమో విశ్వాసులే కానీ హృదయంలో విశ్వాసం ఉండదు. పైకేమో విశ్వాసులు, హృదయంలో విశ్వాసం కలిగిన మాట, విశ్వాసం కలిగిన జీవితం, విశ్వాసం కలిగిన బ్రతుకు ఉండదు. అందుకనే అలా ఉన్నప్పుడు వారిలో యథార్థత ఉండదు, వారిలో నీతి కూడా ఉండదు. పైకేమో నేను మందిరానికి వెళుతున్న విశ్వాసిని, నేను దేవుణ్ణి ఆరాధిస్తున్న విశ్వాసిని, నేను ప్రార్థన చేస్తున్న విశ్వాసిని, నేను పాటలు పాడుతున్న విశ్వాసిని, నేను దేవుని నమ్మిన విశ్వాసిని అని చెప్పుకుంటాం. కానీ విశ్వాస మూలంగా బ్రతకాలి అంటే ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, కష్టమైన నష్టమైన, కరువైన ఉపద్రవమైన, ఏ పరిస్థితిలో ఉన్నా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. అది విశ్వాసలో ఉండే లక్షణం. ఆ విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతారు. లాజరు ఎలా బ్రతికాడు అంటారు? మీరు ఒకసారి ఆలోచించండి. ధనవంతుడేమో తన ధనభోగాలను బట్టి సుఖవంతమైన బ్రతుకు బ్రతికాడు. లాజరు ఎలా బ్రతికాడంటే విశ్వాసంతో బ్రతికాడు. కుష్ఠరోగం వచ్చినా, కురుపులతో నిండిన, కుక్కలు దేహము నాకినా, ఆకలితో అలమటించిపోతున్నా, బ్రతుకంతా క్షీణించిపోయినా అతడు ఎలా బ్రతికాడని మనం ఆలోచన చేయొచ్చు. విశ్వాసంతో బ్రతికాడు. మరి ఇలాంటి విశ్వాసం ఎంతమందికి ఉంటుంది? ఈ రోజున విశ్వాసం అని పేరు చెప్పుకోవటం కాదండి, కష్టాల్లో కూడా దేవుని మార్గాన్ని విడవకుండా దేవుని యందు విశ్వాసం ఉంచేదే విశ్వాసం. అలాంటి విశ్వాసంతో బ్రతికితే వారిని నీతిమంతులు అన్నారు. అందుకని అక్కడ అన్నాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటే విశ్వాస మూలంగానే జీవిస్తాడు అని చెప్పి ఈ వాక్యం హెచ్చరిస్తుంది. ఈ హబక్కు గ్రంథంలో
భక్తుడైన హబక్కు భక్తుడు ఈ మాటలను తెలియపరుస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నువ్వు బ్రతకాలనేది ప్రభు పేరిట మేము కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. వందనాలు.